బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇదొకటి మధ్యలో ఈ సమ్ ఓకే. నెక్స్ట్ సమ్ 50 + 5 55 56 57 58 59 60 61 60. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. ఎవరది? గుడ్ మార్నింగ్ డాడ్. దివ్య, స్నానం చేశావా? ఓ చేశానే. ఏమే, శుక్రవారం పూట లేవగానే అబద్ధం చెప్పాలా? ఏమ్మా, శుక్రవారం పూట లేవగానే నాన్నతో తిట్టించాలా? మీ నాన్నగారి అవతారంతో నిన్ను చూశారంటే ఏమవుతుందో చూడు. అయ్యో అరవకు, నువ్వే నన్ను తిట్టించేలా ఉన్నావు. మీ ఇద్దరి మధ్య నేను పళ్ళాకి చస్తున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో నేను చెప్పనా? స్ట్రాంగ్ గా ఒక కప్పు కాఫీ కలుపు. సగం కప్, సగంలో సగం, కొంచెం. అమ్మా అమ్మ అమ్మ ప్లీజ్ మా ప్లీజ్ మా అమ్మ వెళ్ళి మొహం గడుకురా, తర్వాత కాఫీ ఇస్తాను. మా అమ్మ బంగారం. ఏమిటి ఇది? అమ్మ అమ్మ ఒక ముద్దు ఇవ్వవా? ఒకటే ఒకటి. పొద్దున్నే స్నానం చేయకుండా ముట్టుకుంటావంటే పోయి మొహం గడుకురా పో. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలా? అరిచావా చంపేస్తాను, అర్థమైందా? ఇప్పుడు నేను చేయి తీసేస్తాను. మాట శ్వాస రెండు వదలకూడదు, తెలిసిందా? నాన్న నాన్న దివ్య ఇంకా స్నానం చేయలే. ఏయ్, ఏం చేస్తున్నావే? ఇలారా. ఏంటండి ఇది? వదిలేండి, ఎవరైనా చూస్తే. ఉదయాన్నే కళ్ళు తిరగ ముందు లేచి వచ్చావే, అందుకని మీ చెల్లెళ్ళు ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, నా అనుంగు భార్యను నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. వదిలేండి, ఎవరైనా చూస్తారు. వేళ పడలేదా? వదిలేండి. లేవగానే ఇవ్వలేదు. ఏమిట్రా తడి చూస్తున్నావు? అది మరి నాన్న నీళ్లు. అదే ఎలా తడిచావని అడుగుతున్నాను. అది బయట నాన్న, బయట వాన కదనయా? అవునవును, కాదు కదా. సరే సరే పో. అన్నయ్య అన్నయ్య ఫస్ట్ క్లాస్ గా వర్ణించావు అన్నయ్య. మిమ్మల్ని అవును, ఏమన్నావు ఏమన్నావు? నా అనుంగు భార్యను నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. అమ్మా కాఫీ. నువ్వు ఇంకా స్నానం చేయలే? మీ నాన్నగారు చూసారంటే ఇంట్లో గొడవైపోతుంది. చూస్తే కదా, అందుకే ఆయన కనిపించకుండా దాక్కుని తాగుతున్నాను. వయసు వచ్చిందే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఎక్కువ సోమరితనం. ఎవరైనా ఏదైనా అడిగితే ఎదిరించి మాట్లాడడం. నన్ను చూసి నా చెల్లెళ్ళు కూడా చెడిపోతున్నారు. నేనేనాడైతే పెద్దవాళ్ళ మాట వింటానో ఆనాడే బాగుపడతాను. ఈ రోజుకి ఇంతేనా? ఇంకేమైనా ఉందా? వెళ్ళి స్నానం చేసిరా. ఇవాళ ఏం జరిగింది నాన్నకి? ఏమిటమ్మా కాముగా కూర్చున్నావు? మీరు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఏదో చెప్దామనేగా నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. అది నీకెలా తెలుసు? నేను ఉదయం నుంచి చూస్తున్నాను. అందరూ నాకు ఉపచారాలు చేస్తున్నారు. ఒక్కరు నాతో పోట్లాడడం లేదు, నన్ను తిట్టడం లేదు.
ఏదో రహస్యం ఉండాలి. ఏమిటి సంగతి? సాయంత్రం 5 గంటలకి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. అబ్బాయి పేరు చంద్రకుమార్, MBA చదివాడు. ఢిల్లీలో పర్సనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. నేను ఇది వరకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతన్ని మీట్ చేశాను. జమ్ ఆఫ్ ఎ మ్యాన్, మహా ఇంటెలిజెంట్. అందరూ అతని గురించి చాలా బాగా చెప్పారు. నీకు కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను. ఇది సక్రమంగా జరిగిందంటే ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ. ఇలా చూడు, నువ్వు కరెక్ట్ గా 2 గంటలకి ఇంటికి వచ్చేయాలి, సరేనా? పిల్లని చూడడానికే కదా వస్తున్నారు, దానికి ఆలోచిస్తావేంటి? అబ్బాయి అందంగా ఉంటే సరేనే, లేదంటే వద్దని ఒక మాటనే, అంతేగా. ఇందులో ఏమిటి ప్రాబ్లం? నన్ను ఎవరైనా చూసుకోవడానికి వస్తుంటే నేను ఎంతో జాలీగా ఉండేదాన్ని. ఎవడో ఒకడు పిల్లని చూస్తానని వస్తాడు, వాడి కాళ్ళ మీద పడమంటారు, తర్వాత పాట పాడమంటారు, ఆ తర్వాత వాడితో తాళి కట్టించుకోమంటారు. నా వల్ల కాదు. అందంగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చుగా. వేళకోళంగా ఉందా? పరిచయం లేని ఎవరినో ఒకటి పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అలా పెళ్లి చేసుకుని కష్టపడడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది. ఏం చేయాలనుకుంటున్నావు? తెలియడం లేదు. దివ్య, విల్ యు స్టాప్ టాకింగ్? దివ్య, will you stop talking? నా బాధ ఇవిడికేం తెలుసు. We go on forming the simplex table. We find that after iteration 1, all the values in row 2 turn out to be greater than or equal to 0. Hence, no further iteration is needed. ఏయ్, నేను ఇంట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు. ఏమిటి నువ్వనేది? ఒకవేళ నేను 2 గంటలకు ఇంటికి వెళ్ళకపోతే? వేళాకుళంగా ఉందా? నేను వెళ్ళడం లేదు. ఏంటి చిన్నపిల్ల మాట్లాడుతున్నా? నేను వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు. అమ్మా, మోసిపిచ్చిదానా? పెళ్లి కొడుకు బాగా మెక్కి మరీ వెళ్ళాడా? నువ్వు రా లోపలికి, నేను గారం చేసి పెంచాను చూడు. అది నా ఏంటి, రాంబమ్మని అరుస్తున్నారా? నోరు మూసుకుని లోపలికి పద. అమ్మా, నువ్వేం దిగులు పడకు, కంగారు పడకు. సమస్య చేస్తారు. అబ్బబ్బా, నువ్వు అరకు, కంగారు పడకు. అవును, పెళ్లి కొడుకు వాళ్ళు ఒండిలోని తిని పారేశారా? గట్టిగా మాట్లాడికే. ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ బాగా నాన్నగారు ఆకలేస్తుంది. వింటారే. ఎంత ఆకలేస్తుందంటే నీకు భయం చెప్పకుండా పెంచినందుకు తల్లిని అంటారే. పాపం వాళ్ళు 5 నుంచి వెయిట్ చేస్తున్నారు. నీకేమైనా బరువు బాధ్యతలు తెలుస్తున్నాయా? చిన్నపిల్లలాగా వర్షంలో తడుచుకుంటూ గెంతుకుంటూ వస్తావా? తీయవే నీ పిచ్చి వేషం. లొడ లొడ వాగుతున్నావు. ఏదో వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు గనక ఇంతసేపు కూర్చున్నారు, లేకపోతే మీరు అక్కర్లేదు, మీ అమ్మాయి అక్కర్లేదు అనేవాడు. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? చిన్నప్పుడే అదుపులో పెట్టాల్సింది. పాపం అతను పర్సనల్ గా నీతో ఏదో మాట్లాడాలట, అందుకోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు. ఆయనతో మర్యాదగా మాట్లాడు, రవిడితనంగా ప్రవర్తించకు. నువ్వు చేసిన పనికి క్షమాపణ అడుగు. ఆ తుమ్మి తగలడకే, వెళ్ళు. కూర్చో. నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారట. అంతకుముందు నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు. ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకు అనిపించలేదు. నాకు ఇది నచ్చలేదు. ఇలా పిల్లని చూసుకోవడం సంతలో పశువుని బేరమాడినట్టుంది. మా నాన్నగారికి నేను ఎంతో చెప్పాను, ఆయనకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని అవమానపరచాలని నేను అలా ప్రవర్తించలేదు. మా అమ్మ నాన్న నేను మంచి అమ్మాయిని, అణుకుగల పిల్లని, ఇంటికి పెద్ద పిల్లని, ఇంకా ఏవేవో చాలా చెప్పుంటారు. కానీ అవన్నీ అబద్ధాలు. నాలో దుర్గుణాలు చాలా ఉన్నాయి. కోపం, మాటకు మాట, పొగరు, ఈగో, ఇంకా ఎన్నో. ఒక బాధ్యత లేదు, వివరం తెలియదు, ఇలాంటివి ఎన్నో.
ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే నా గురించి వివరాలు చాలా తెలుసుకోవాలి కనుక. నేను మీకు తగిన భార్యనవుతానని నేను అనుకోవడం లేదు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. ఇదంతా విని కూడా మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? నువ్వు నాకు బాగా నచ్చావు. ఆయన సరేనన్నారు. ఆయనకు నువ్వు బాగా నచ్చావట. నా తల్లి, నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. అప్పుడే చెప్పాను కదమ్మా. ఏం జానకి, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? నాకు ఈ సంబంధం బాగా నచ్చిందండి. నాన్న నాకు కూడా బాగా నచ్చింది. బాగా చదువుకున్నాడు, ఎక్సలెంట్ జాబ్. బిహేవియర్ అండ్ సైన్స్ లో కూడా తీసేసి సబ్మిట్ చేశారంట. ఇప్పటి నుంచి నేను బావాని పిలవడం మొదలెట్టేశాను. ఇది ఊరంతా తిరిగి వచ్చే వరకు ఎంత ఓపిగ్గా కూర్చున్నాడంటావు? వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఎంత ప్రేమగా మాట్లాడారండి. దివ్యకు తగినవాడు. అందుకే నేను అతనితో ఓపెన్ గా చెప్పేశాను, ఈ సంబంధం నాకు నచ్చింది అని. నాన్న స్కూల్ ఉండే రోజుల్లో చూసి పెళ్లి పెట్టారంటే నేను 3 రోజులు నామం పెట్టేయచ్చు. నాన్న, అది మాత్రమే కాదు, ఇప్పుడే అనుకుంటే మంచి సత్రం చూసుకోగలం. నువ్వొకడివి వాళ్ళ తొందర చూస్తుంటే సత్రం దొరికేదాకా వెయిట్ చేయరనుకుంటా. పెళ్లి కొడుకు వదిలి పెడితే అక్కకి ఇప్పుడే తాళి కట్టి తీసుకుపోతాడనుకుంటా. వాళ్ళ సంబంధం నచ్చిందని చెప్పినప్పుడు అమ్మ ముఖం చూడాలి, ఎంత సంతోషమో. మనకు నచ్చాడు, కానీ దివ్యకు నచ్చాడో లేదో అడగలేదే. నీకు నచ్చాడు కదా? నాకు నచ్చలేదు. దాని మొహం దాన్ని అడుగుతారేమిటండి? ఇది ఎప్పుడు ఇంతే, అతనికి ఏం లోటని? అతను ఎంత ఇంటెలిజెంటో తెలుసా? నిన్ను చూడగానే నచ్చావు అన్నాడు కదా. అలాంటి వాడు నీకు నచ్చడే? ఈ వయసులోనే అతను పర్సనల్ మేనేజర్ తెలుసా? నచ్చాడు అని చెప్పు. మల్లిక, దివ్య ఎందుకమ్మా నచ్చలేదు? నచ్చలేదు అంతే. అతను నీకు తగినవాడని నేను అనుకుంటున్నా. అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. దివ్య, ఇలా చూడు, ఎందుకు నచ్చలేదంటున్నావు? నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. చిన్నపిల్లలా మాట్లాడు. మీరు నన్ను చిన్నపిల్లలా చూడకండి. నా ఇష్టానికి ఒక విలువ ఇవ్వండి. నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. మరి ఎప్పుడు చేసుకుంటావే? ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే. అవును, 55 ఏళ్ళు వచ్చాక అనుకుంటాను. నేను ఇంకా చదవాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుని చదువుకో, చదువయ్యాక పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇటువంటి అనువైన సంబంధం దొరకదు. ఇలా చూడమ్మా, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని. ఇక 4 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాను. నీ తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ తండ్రిగా నేను న్యాయం చేయాలి. నీకిష్టమైన సంబంధం చేయడం నా వల్ల కాదమ్మా. ఇది మంచి చోటు, కుర్రాడు చదువుకున్నవాడు. పెళ్లి చాలా సింపుల్ గా జరిపిస్తే చాలన్నాడు. కట్నం మాటే అసలు ఎత్తద్దన్నాడు. ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు మీ కూతురికి పెళ్లి చేయాలని చూస్తున్నారా, లేక అమ్మేయాలనుకుంటున్నారా? ఎవడైనా కట్నం వద్దని వస్తే వెంటనే పొట్లం కట్టి అమ్మేస్తారా? అమ్మా, ఇంజెక్షన్స్ 5, అపారిన్ 10, అపారిన్ 10, ఐసోకిన్ 20, జెలిసైడ్ 10. కొంచెం ఇమీడియట్ గా పంపిస్తారా ప్లీజ్? రాణి, ఏమైంది? నాన్నగారికి హార్ట్ అటాక్ అంట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. మైల్డ్ హార్ట్ అటాక్ మాదిరిగా ఉంది. సిమ్టమాటిక్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫాలో చేయండి.
రేపు వచ్చి చెకప్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అటువంటి అవసరం ఏదైనా ఏర్పడితే నాకు ఫోన్ చేయండి. ఓకే? ఇప్పుడు నీకు తృప్తేనా? నా చిన్నతనం నుంచి నాకని ఏది ఎవ్వరిని అడగలేదు. ఇప్పుడు మొదటిసారిగా నిన్ను అడుగుతున్నాను, ఇస్తావా? నాకు తాళి భాగ్యాన్ని ఇవ్వమ్మా. అమ్మా, మీ నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు కాదంటే ఆయన మనకు దక్కరు. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏమిటి ఇంత త్వరగా నిద్రలేచావు? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. నిజంగానే అంటున్నావా? నా మొహం చూసి చెప్పు. ఇలారా, ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నావు? నా కోసమా? మా నాన్న ఏం చేసినా నా మంచి కోసమే నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నావు? నాకు ఇష్టం లేదు. నోటుకొచ్చినట్టు వాక్కు. అతనితో నాకు ఇదివరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? నోర్మి, అతను పరిచయం లేనివాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రాన్ని సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందైతే నన్ను ఇలా బలవంత పెట్టేదానివా? అయ్యో పిచ్చిదల్లా వాగుద్దు. లే, కళ్ళు తుడుచుకుని లోపలికెళ్ళు. రా. అమ్మా, వద్దమ్మా, ప్లీజ్. దివ్య, అమ్మా, ప్లీజ్. దివ్య. అమ్మా. అయ్యో. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఇలారా.
ఏమైంది? ఏమైంది దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో. అమ్మా దివ్య, జాగ్రత్తమ్మా. ठीक है भैया, आ गए. शादी मुबारक, शादी Thank you, मुबारक. भाई. आओ बेटी बैग मुझे दे दो ना. ఇతని పేరు రంజిత్ సింగ్. మన ఇంటి పక్కనే మెకానిక్ షెడ్ పెట్టాడు. చాలా మంచివాడు. చలో. मैं तो सारा दिल्ली जानता हूँ, सब लोग मुझे जानते हैं. आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है. हाँ हाँ, चंद्रा तो मेरा खास दोस्त है. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం हाँ, లేదు. सारा दिल्ली की बात कर रहा हूँ मैं. మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది. వెల్కమ్. ఈ ఇంట్లో వంటవాడు, తోటమాలి, పని మనిషి అన్నీ నేనే. ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని. నీ రాకతో అది తీరింది. రా. ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను. ఇందులో వంట సామాన్లు ఉన్నాయి. చాలకపోతే వీచ్ వరకు కుట్టం తెచ్చుకో. ఇవిగో ఇంటి తాళాలు తీసుకో. ఇక్కడి నుంచి ఇవి నీ సొంతం. పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాళ్ళు ఉండేవారు. ఒకటి బుక్స్, రెండు సంగీతం. ఇక నుంచి ఇది మీరు. బాగుందా? ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం, అంతే. దీన్నో ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది. నాకు ఇటుకలు సిమెంటు చాలు. Come to my room. ఏమిటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? ఐఎమ్ సారీ సార్. సారీ గిరి నాకేం అక్కర్లేదు. సార్, ఆఫీస్ టైంలో
ఇటువంటివన్నీ వద్దన్నాను సార్. నిన్న అదే అడిగారయ్యా. పెళ్లి చేసుకుంటారంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను. 1.5 రోజుల్లో ఇక్కడ తయారయ్యావు. ఏమిటి పని? ఎందుకే పిలిచారా? ఎందుకు పిలిచాలే గానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి. ఇక్కడ పని ఏమిటి? ఉద్యోగం. అద్దరగొట్టేశావులే. అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా. ఏమయ్యా, హనీమూన్ అని ఒక అధ్యాయం ఉంది, జ్ఞాపకం ఉందా? యూనియన్ అని ఒకటి ఉంది, జ్ఞాపకం ఉందా మీకు? నీలాంటి వాడిని పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయ్యా. నువ్వు మొద్దువయ్యా. తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా. భార్యను సంతోషపరచడం తెలియాలి. అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏది మిగిలినది? బురక కింద బయటికి తీసుకుపో. డార్లింగ్, స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీషు మాటలు ఊదే. నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్గా ధైర్యంగా చెప్పేసేయ్. అప్పుడు చూడు, హనీమూన్ అంటే హనీమూనే. పూర్తయిందా? నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా? రామయ్య, ఈ కంపెనీకి ఎవరు ఎండి? మీరే. మర్యాదగా కూర్చో. చూడు సీకే, ఒక భర్త భార్యకు ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం. ఆవిని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో. ఆలోచించకుండా కొనిచ్చేసేయి. అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా. ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వాళ్ళని కొనిచ్చాను. ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. Sir, there is a call for you. డోంట్ డిస్టర్బ్. ఐఎమ్ ఇన్ ఇంపార్టెంట్ మీటింగ్. But she is your wife. వైఫ్? Yes. వేరు టెలిఫోనా? లల్లు, హలో. నేను ఏం లేదు. నేను ఏమిటి? మీ లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుందా? ఏమిటా ఇది? వెళ్ళి పని చూసుకోవయ్యా. ఊరికే అది అసలు డ్రెస్ వేసుకోలేదే. నువ్వు నోరు మూసుకో. నిన్ను కాదు. నోరు మూసుకుంటావు లేదా? నీ నోరు కాదు, అది ఇంకో నోరు. అవును. I love you. వద్దు, నువ్వు చేసుకున్న టైం అయింది. అయ్యో లల్లు, నిన్ను కాదు. వద్దు, లవ్ చేసుకున్న టైం చూడు. అయ్యో, ఇంటికి రమ్మంటోంది. ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను. అయినా నన్ను ఎందుకు కావాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్య ఉదయం నిర్బంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నన్ను క్షమించని అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను. పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? లేదు. గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ అవర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు, మొహాలు, వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే అని ఏడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిదే. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు. నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఆగారు? రెండింట్లో ఏదో ఒకటి ముట్టుకో. ఏదైనా బహుమతి కొనిద్దామని ఉంది. అది బట్ల నగలా నిర్ణయం కాలేదు. ముట్టుకో. నాకేం వద్దు. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చాం. నేను ఒట్టి చేలతో తిరిగి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. అదే నాకేమీ అవసరం లేదని చెప్పానుగా. ఏం కావాలని అడుగు.
నేనేదడిగినా కొనివ్వగలరా? నా శక్తికి మించినదైతే కొనిస్తా. నాకు విడాకులు కావాలి, కొనివ్వగలరా? అది ఈ కొట్లో కొనివ్వగలరా? ఆఫీస్ పని ఎప్పుడైనా చేసుకోవచ్చులే. ముందు నిన్న ఏం జరిగిందో చెప్పవయ్యా. నేను చెప్పినట్టు బయటికి తీసుకువెళ్ళావా? హ్మ్. అదే అనుకున్నా. నేను చెబితే నువ్వు వినకుండా ఉంటావా? అది పోని, ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగావా? అడిగాను. చెప్పు చెప్పు, ఏం అడిగిందో? డైవర్స్ అడిగింది. ఇచ్చేయమంటారా? రేయ్ తాగరా, తాగరా అంటే. రేయ్ రేయ్ ఆగు, ఆగరా, ఆగరా రేయ్. దివ్య, ఒక్క నిమిషం. దయచేసి నా చేయి వదలండి. నేను నీతో విషయం చెప్పాలి. చేయి వదిలి చెప్పండి ప్లీజ్. ఏ భయంగా ఉందా? ఇది భయం కాదు, ప్రార్థన. మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్లీజ్. నాకు మనస్కరించడం లేదు. ఎందుకు మనస్కరించడం లేదు? చెప్పానుగా, అంతే. నేను ముట్టుకోవటం ఇష్టం లేదా? మాట అంటే అంతే. మీరు ముట్టుకుంటే నాకు గొంగళి పురుగు పాకినట్టుంది. ఏమిటిది? చిన్న బహుమతి. నాకేమీ అక్కర్లేదని చెప్పానుగా. నాకు తేవాలనిపించింది. తెరచి చూసే ఉద్దేశం లేదా? లేదు. నే బలవంతం చేస్తే? మీ బలవంతాలకు లొంగాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను నీకు తాళి కట్టిన భర్తని. నాకు సంబంధించినంత వరకు ఇది తాడు, కేవలం పసుపు పూసిన తాడు, అంతే. కానీ దీవించిన వాళ్ళు అలా అనుకోలేదే. వాళ్ళ దృష్టిలో నేను మీ భార్యను కావచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు నేను ఇంకా మీ భార్యను కాదు. ఏ? నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. Yes, yes. నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు.